మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే కార్యక్రమానికి మీకందరికీ మరోసారి స్వాగతం. వైద్య రంగంలో ఉన్నటువంటి ప్రయోగాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఎలాంటి పరిశోధనలు జరిగాయి, ఏ రకంగా ఇలాంటి పరిశోధనలు ప్రయోగాలు కొనసాగుతూ ఉన్నాయి, మన దేశంలో మన రాష్ట్రంలో ఇది ఎలా ముందుకు వెళుతుంది అని గమనిస్తున్నాం. వైద్య రంగ పరిశోధనలోనూ ప్రయోగాలలోనూ పాల్గొనదలుచుకునే వారికి ఏ విషయాలు తెలియజేయాలి ఫాదర్? ఎవరైనా ప్రయోగానికి, పరిశోధనకి, రీసెర్చ్కి ఒప్పుకోవాలంటే ముందు మనం ఎలాంటి విషయాలు గమనించాలి, వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలియజేయాలి, ఏది అవసరం అనేటటువంటిది దాని గురించి ఆలోచించుకోవాలి. అందుట్లో మొట్టమొదటిది వాళ్ళ యొక్క సమ్మతి, కన్సెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తెలిసి ఇది నాకు ఇష్టమే, నేను తెలిసి అర్థం చేసుకుని సమ్మతిని ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం. సమ్మతి అనగానే వాళ్ళకి అర్థం కాని భాషలో 4 ఇంగ్లీష్లో చిన్న చిన్న అక్షరాలు రాసి సంతకం పెట్టమని చెప్పేసి అది చెప్పకుండా కాదు, అన్నీ తెలిసి. అన్నిట్లో ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు ఇది సమ్మతి ముఖ్యం అంటే, మనం డీల్ చేసేటటువంటి వ్యక్తి ఒక మనిషి ప్రాణం చాలా ముఖ్యం, మనిషికి ఎంతో విలువ ఉంది. అలాగని చెప్పేసి ఒక పశువులాగానో ఒక పక్షిలాగానో మనం చూడకూడదు. మనిషికి ఉన్నటువంటి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ, మనిషిని గౌరవించుకుంటూ అతని యొక్క సమ్మతిని తెలియజేయటానికి మనం దోహదం చేయాలన్నమాట. అంటే మనిషి సంతకం పెట్టి దానికి ఒప్పుకోవాలి, తెలియకుండా చేయకూడదు. అది ఎలా? స్పృహలో ఉండి, నాకు ఇది అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది, స్పృహలో ఉండాలి. తెలియని మనిషిని పట్టుకుని బొట్టనేలు తీసుకొని సంతకం పెట్టేసి ఇతను ఒప్పుకున్నాడని చెప్పేసి అంటే సరిపోదు. మనం చాలా విషయాలలో అలాంటి మోసాలు చేస్తూ ఉంటాం అన్నమాట. తెలిసి తెలియకుండా మోసపోతూ ఉంటాం. స్పృహలో ఉండి తెలిసి నాకు అర్థమైంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే, మనిషి గౌరవాన్ని కాపాడేది ఇది. మనిషికి విలువ ఉంది కాబట్టి అవసరాలకు వాడి పారేసుకునేటటువంటి కరివేపాకులాగా మనం మనుషులం కాదు. మనిషి గౌరవాన్ని ఇది కాపాడగలుగుతుందా ఈ ఒప్పందం అనేది కూడా మనం గమనించి చూసుకుంటూ ఉండాలి. ఇందులో ఎలాంటి మోసం లేదు, నిష్పక్షపాతంగా ఈ ప్రయోగం జరుగుతుందని చెప్పి కూడా మనకి తెలియజేయడం చాలా ముఖ్యం. మనకి లోపల ఒకటి ఉండొచ్చు, బయట ఒకటి చెప్తాం. అలా కాకుండా ఇది మేము ప్రయోగం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే రూపంలో తెలియజేయటం, నిష్పక్షపాతంగా తెలియజేయటం చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత మోసం లేదని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వాలి. పర్యవసానాలు ఇక రోగికి, వ్యక్తికి అంటే వైద్యుడికి ఉన్నటువంటి నమ్మకం చాలా ముఖ్యం. రోగికి డాక్టర్ అంటే చాలా నమ్మకం ఉంటుందన్నమాట. ఆ నమ్మకం ఎలాంటి వమ్ము కాకుండా చూసుకోవాలన్నమాట. నువ్వు మోసం చేయవని చెప్పి నేను నమ్ముతున్నాను, అలాంటి డాక్టరే మోసం చేస్తే ఇంకా మనం ఏం చేస్తాం? కాబట్టి డాక్టరే, ఇప్పుడు మనం చాలాసార్లు మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ మనతో మాట్లాడేటప్పుడే ఇంకొక అబ్బాయి చిన్న బ్యాగ్ వేసుకుని వస్తాడు. ఎవరు? మెడికల్ రిప్రజెంటేటివ్. ఎందుకు? నీ కొత్త బిళ్ళలు తీసుకొస్తాడు అనమాట. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి, కావాలంటే ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పేసి. అక్కడ జరిగేది ఏంటి? ప్రయోగం. అంటే బీపీకి మామూలుగా మీరు వేరే బిళ్ళలు ఇస్తున్నారు కదా, మేము కొత్తవి కనుక్కున్నాం, 10 రూపాయలు తక్కువ, వాటికి జనాలకు కొంచెం ప్రచారం చేయండి, వేరే బిళ్ళల బదులు ఈ బిళ్ళలు రాయండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి. ఇలాంటి మోసాలు రోజు జరుగుతూనే ఉంటాయి. అంటే అది మంచి బిళ్ళ కావాలని, మంచి బిళ్ళ అయితే మనకు రోగాలు తగ్గుతాయి అని చెప్పేసి మనం ఆశించాలి. కానీ మోసపోకుండా జరగాలి అని చెప్పేసి అన్నది చాలా ముఖ్యం. రోగికి, ప్రజలకి ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. తర్వాత ఇది ప్రజాహితాన్ని కోరేటటువంటిది. మనం చేసేటటువంటి ప్రయోగం ఎప్పుడు కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో దీని యొక్క ఉపయోగం ఉందని చెప్పేటట్టు కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు మనందరం చందమామ మీదకి పోయిన తర్వాత అక్కడ పనికొస్తాయా లేదా ఈ బిళ్ళలని చెప్పేసి వాటి కోసం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నిత్య జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులలో ఇవి అర్థమవుతాయా, ఉపయోగపడతాయా, వీటి వల్ల లాభం ఉందా, మనకున్నటువంటి జబ్బులు నయమవుతాయా అని చెప్పి వీటిని గురించి ఆలోచించుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం ఇచ్చేటటువంటి వాళ్ళ మధ్యలో జరిగేటువంటి ఆ సంతకాలు, వాటి విషయాలలో గుర్తుపెట్టుకోవాల్సింది, మన డాక్టర్లు ఇచ్చేటటువంటి ప్రిస్క్రిప్షన్ దాదాపు మనలో ఎవరికి అర్థం కాదు. ఆ పదాలు, ఆ కోడి గీతల్లాగా గీస్తారనమాట. కావాలని గీస్తారు వాళ్ళు, మనకి ఎవరికి అర్థం కాకూడదని. అలా కాకుండా ఇదిగో ఇది నీకు ఇస్తున్నాను, ఈ ప్రయోగం చేస్తున్నాం ఇక్కడ, ఇదిగో ఈ బిళ్ళలు ఇన్నాళ్ళు వేసుకోదలుచుకుంటే వేసుకో, దీని పర్యవసానాలు ఇవని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పి, వాళ్ళు అడిగితే, డౌట్లు అడిగితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సంతకాలు పెట్టించుకోవాలి. అప్పుడే అది ఆ ప్రయోగానికి అర్థం ఉంటుంది అన్నమాట. లేకపోతే అది మోసం కిందకు వస్తుంది.
ఇక ఎవరంటే స్పృహలో ఉన్నటువంటి మనిషి ప్రయోగానికి ఒప్పుకోవటం చాలా ముఖ్యం. కానీ కొన్ని పరిస్థితులలో స్పృహలో లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, కోమాలో ఉన్నటువంటి వాళ్ళు, పక్షవాతంతో ఉన్నటువంటి వాళ్ళు, చూసినా మాట్లాడలేనటువంటి వాళ్ళు, సమ్మతి తెలియచేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళు, స్ట్రోక్స్ వచ్చి వంశంలో ఉండేటటువంటి వాళ్ళు, అపస్మారకంగా ఉండేటటువంటి వాళ్ళు సమ్మతిని ఎలా తెలియజేస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితులలో మనం ఏం చేయగలం? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లలు, దగ్గర బంధువులు ఎవరైనా నిష్పక్షపాతంగా, స్వార్థం లేకుండా వాళ్ళ యొక్క సమ్మతి బదులు వీళ్ళు సమ్మతి ఇచ్చినట్లయితే, ఇదిగో పక్షవాతానికి కొత్త జబ్బు వచ్చింది, మరి మీ నాన్న మీద ట్రై చేయమంటారా అని చెప్పేసి వాళ్ళు అడిగితే, పిల్లలకి నచ్చితే ట్రై చేయండి, ఎందుకంటే ఎలాగో వేరే మందులు ఏం పనిచేయట్లేదు కాబట్టి ఇగో ఈ క్యాన్సర్కి లేకపోతే ఈ రోగానికి ఈ మందు పనికొస్తుందేమో అని చెప్పేసి తెలిసి అర్థం చేసుకుని అలాంటి ప్రయోగాలకు మనం అనుమతి ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులు కూడా అనుమతి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఇలా రకరకాలుగా ఇలాంటి కండిషన్లన్నీ మనం జనాలకు అర్థమైనయా అర్థం అవ్వలేదా అని చెప్పి చూసుకోవటం చాలా ముఖ్యం. ఫాదర్, ప్రయోగాల నియమ నిబంధనలు ఎవరు నిర్ణయిస్తారు ఫాదర్? వీటిని గురించి శ్రీసభ ఏమి చెప్తుంది? ప్రయోగాలు, పరిశోధనలు మనుషులపై జరిగేటటువంటి మందుల విషయంలో, వైద్య రంగంలో జరిగే విషయంలో సమ్మతి ఇవ్వటం చాలా ముఖ్యం అని చెప్పేసి అని ఇప్పుడే మనం అనుకుంటున్నాం. ఎలాంటి విషయాలు తెలియజేయాలి, వీటికి న్యాయ నిర్ణేతలు ఎవరు, సూపర్వైజ్ చేయగలిగేటటువంటి వాళ్ళు ఎవరు, మంచి జరుగుతుందా లేదా అని చెప్పేటటువంటి దగ్గరుండి పట్టించుకునేటటువంటి వాళ్ళు ఎవరు అనేది చాలా ముఖ్యం. ఈ ప్రయోగం యొక్క లక్ష్యం, గమ్యం ఏంటి అన్నది చాలా ముఖ్యం. ఇంతకుముందే చెప్పినట్లుగా అది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో దాని గురించి పేపర్లలో రాసివ్వటం, తెలియచేసుకోవటం, వాళ్ళకి అర్థమైందని చెప్పి వారిని మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవటం చాలా ముఖ్యం. లాభ నష్టాలు కూడా వివరించడం చాలా ముఖ్యం. దీనివల్ల లాభం ఇంతవరకే ఉంది, మనకి లేని లాభాన్ని ఊహించి చెప్పకూడదు, ఎంత వచ్చిద్దని, ఇది ప్రయోగ దశలో ఉందని చెప్పటం, నష్టాలు ఉన్నాయని, రిస్కులు ఉన్నాయని స్పష్టంగా చెప్పడం కూడా చాలా ముఖ్యం. తర్వాత దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఇది కాకపోతే మీరు వేరే మందులు కూడా వాడవచ్చు అని చెప్పి వాళ్ళకి చాయిస్ ఉంటే చాయిస్ గురించి చెప్పాలి. చాయిస్ లేకుండా ఇది ఒకటే ఉందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సందిగ్ధంలో పడిపోతూ ఉంటారన్నమాట. ఇంకొక కండిషన్ కూడా, మీకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా ఇందులో నుంచి మీరు మానేయొచ్చు. సంవత్సరం అంతా రోజు ఇది చేయాలని లేదు, ప్రతి వారం ఒక వెళ్ళేసుకోవాలనుకోండి, మీకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా ఈ ప్రోగ్రాంలో నుంచి మీరు మానేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళకి స్పష్టం చేసుకుంటూ ఉండాలి. తర్వాత గోప్యతని పాటించాలి, కాన్ఫిడెన్షియాలిటీ అంటూ ఉంటుంది. మనకు వచ్చిన రోగాన్ని గురించి వాళ్ళు దేశంలో జనాలందరికీ చెప్పడం మొదలు పెడితే వాళ్ళని మనం నమ్మకం, ఆ గోప్యత, సీక్రెట్గా ఉన్నదాన్ని సీక్రెట్గా ఉంచడం కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఇక నష్టపరిహారం గురించి కూడా ఒప్పందాలు స్పష్టంగా ఉండాలి. మీకు ఏదైనా అయినట్లయితే దానికి తప్పకుండా ఇది నష్టపరిహారం మేము చెల్లిస్తామని చెప్పేసి అనేటటువంటి ఈ విషయాలను కూడా తెలియచేయటం చాలా ముఖ్యం. ఇక ప్రయోగాలు చేయటం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా వ్యాక్సిన్లు 3 చుక్కలు వేయాలనుకోండి, 5 చుక్కలు వేసాను కదా పొరపాటు కాదులే అని చెప్పేసి అనుకుంటే ఏముంది, అసలు కొంపలారిపోతాయి. అక్కడ చిన్నపిల్లల మీద 3 చుక్కల బదులు 4 చుక్కలు 5 చుక్కలు వేసామనుకోండి, ఆ మందు చాలా విషప్రభావం చూపించేటట్టు ప్రయోగం. కాబట్టి ఆషామాషిగా ఎవరు పడితే వాళ్ళు ప్రయోగాలు చేయకూడదు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు, వాళ్ళ పర్యవేక్షణలో నర్సులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయగలగడానికి ఉంది. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ రివ్యూ బోర్డు, అంటే సాంకేతిక నిపుణుల సంఘం అనేది తప్పకుండా ఉండాలి. ప్రతి హాస్పిటల్లో ఉండాలి, ప్రతి పెద్ద ఇన్స్టిట్యూషన్లలో ఉండాలి, ప్రతి ఫార్మా కంపెనీలలో ఉండాలి. ఎలాంటి ప్రయత్నాలు ఎవరి మీద చేయవచ్చు, వీళ్ళకి బాధ్యతలు అనేవి అప్పగించాలి. ఇదిగో దీని వరకు మీ బాధ్యత, మీ బాధ్యతలో మీరు చూసుకోవటం ఇది ముఖ్యం. మళ్ళీ మీ మీద యాజమాన్యం యొక్క సూపర్విజన్, పర్యవేక్షణ, ఎవరు దీన్ని చూసుకుంటారు. ఏదన్నా కష్టం వచ్చినట్లయితే, నష్టం వచ్చినట్లయితే నాకు తెలియదు, నేను బాధ్యుడిని కాదు, బాధ్యురాలని కాదు అని చెప్పేసి అందరూ చేతులు దులుపుకుంటారు. కాబట్టి అలా కాకుండా బాధ్యతల్ని స్పష్టంగా ఎవరికి వాళ్ళకి మనం చేసుకుండాలి. సో ఇందులో రకరకాల బోర్డ్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ రివ్యూ బోర్డు, ఈ సాంకేతిక నిపుణుల సంఘం, అందులో నీతి శాస్త్రం, ధర్మం అనేది తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉండాలన్నమాట. వీళ్ళందరూ దాని యొక్క నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నప్పుడే ఇలాంటి పరిశోధనలు
ముందుకు వెళ్ళటానికి మనకు అవకాశం ఉంది. నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వీటిని చేయటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మన దేశంలో ఇంకా వేరే దేశాల్లో కూడా చాలామంది ప్రజలు అమాయకత్వంలో ఉండి ఉంటారు, పేదరికంతో ఉన్నారు, నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకేం అర్థం కాదు. మనం ఏదైనా ఇస్తామంటే అది బాగుంది అని మేము తీసుకుంటామని చెప్పేసి అని అనుకుంటారే కానీ వీళ్ళని ఏమంటారంటే వల్నరబుల్ అడల్ట్స్ అంటారంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఒక యజమాని చెప్పినప్పుడు వాళ్ళు కాదనలేరు, ఎందుకంటే మా యజమాని మా మంచి కోరి చెప్తాడని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తామని ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అని అనగానే ఇది కరెక్టా తప్ప అని చెప్పి నిర్ణయించడానికి శాస్త్రవేత్తల సంఘం, నైతిక శాస్త్ర నిపుణుల సంఘం వీళ్ళందరూ వీటిని పర్యవేక్షణ చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద స్టూడెంట్స్కి ఎందుకంటే 10 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి వాడు ప్రయోగానికి ఒప్పుకుంటాడు, కానీ సెల్ ఫోన్కి పనికి వస్తాయని చెప్పేసి కానీ ఆ ప్రయోగంలో నేను బలి పశువుని అవుతున్నానని చెప్పు. ఇప్పుడు ఉదాహరణకి రోజు లీటర్ కూల్ డ్రింక్ తాగు, మేము ఫ్రీగా కూల్ డ్రింక్ ఇస్తాం సంవత్సరం పాటు నీకు అంటారు. వాళ్ళు ఏం ప్రయోగం చేస్తున్నారు? రోజు 1 లీటర్ పెప్సీ తాగితే నీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి మాకు వాళ్ళకి కావాలి. రోజు వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నారు. నెల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి రోజు 1 లీటర్ పెప్సీ తాగితే అని చెప్పేసి అని వాళ్ళకి ఫలితం కావాలి. మనం ఏమనుకుంటున్నాం? రోజు 1 లీటర్ పెప్సీ హాయిగా వస్తుందని చెప్పేసి నేను తాగుతాను, కానీ అది శరీరాన్ని ఎంత హామ్ చేసింది, ఎంత హాని చేసిందని చెప్పేసి మనం గమనించాం. మనకు డబ్బులు కూడా వస్తున్నాయి కదా పెప్సీతో పాటు ఫ్రీగా అనుకుంటాం. ఇలాంటి మోసపోకుండా, ఎందుకంటే ఇది అనైతికం, పాపం అతను మోసపోతున్నాడు ఆ కుర్రాడు అక్కడ. ఇలాంటివి జరగకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. శ్రీసభ మనిషి గౌరవానికి గుర్తు చేసుకుంటూ సమ్మతి కావాలని చెప్పి ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది. మోసం లేకుండా ధర్మబద్ధంగా చేయాలని చెప్పేసని, స్వార్థం లేకుండా ప్రజాహితాన్ని కోరి ప్రజల యొక్క క్షేమం, వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పులు మనకి శ్రేయస్సును చేయాలని చెప్పి కోరుకోవటం మాత్రమే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని మర్చిపోకుండా మనం ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మనం మనుషులపై ప్రయోగాలు అనేటువంటి అంశాన్ని గురించి చర్చించుకున్నాం. మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈనాటి చర్చలో పాల్గొన్నటువంటి మన మిత్రులకు కూడా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అమ్మా. మంచి చెడు అనే కార్యక్రమాన్ని ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని సంప్రదించండి. వచ్చే వారం మరో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి చర్చించుకోవడానికి మళ్ళీ శనివారం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దివ్యవాణి టీవీ.